తాకట్లో ఉన్న మీ బంగారాన్ని నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. ఆడియన్స్ ని మెప్పించే టాలెంట్ ఉంది, కుర్రాళ్ళని కట్టిపడేసే అందం ఉంది, సీరియల్ సినిమాల్లో అవకాశాలున్నాయి. దీనికి మించి చేతిలో చాలా షోసే ఉన్నాయి. ఎక్కువగా గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా అవతారం ఎత్తి వరుసగా ప్రమోషన్లు చేస్తూ లక్షలు సంపాదిస్తోంది రీతు. అయినా కూడా రీతుకి ఇవన్నీ సరిపోలేదనుకుంటా. ఒకప్పుడు 700 కోట్ల స్కామ్ లో ఇరుక్కుంది, తర్వాత బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఇరుక్కుంది. ఇప్పుడు ఒక హీరోతో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకుని సోషల్ మీడియాలో వైరల్ అయింది. సినిమాల్లో, టీవీ సీరియల్స్ లో షోలతో బిజీగా ఉంటున్న రీతు చౌదరి రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 9 లో కంటెస్టెంట్ గా కూడా చేస్తోంది. సినిమాలు, షోల కంటే రకరకాల కాంట్రవర్సీల ద్వారానే ఎక్కువ పాపులారిటీని తెచ్చుకుంటోంది రీతు చౌదరి. ఎప్పుడు ఏదో ఒక వివాదంలో తలదూర్చడం ఆమెకు అలవాటైనట్టుంది. కొన్ని నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ ఇబ్రహీంపట్నంకు చెందిన 700 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన స్కామ్ లో రీతు చౌదరి పేరు కూడా బయటకు వచ్చింది. ఇందులో పలువురు పెద్ద తలకాయల పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఈ స్కామ్ లో గోవాలో వైసీపీ నేతల రేవ్ పార్టీ ఆరోపణలు, భారీగా భూమి రిజిస్ట్రేషన్లు, ధరమ్ సింగ్ అనే వ్యక్తి కిడ్నాప్, గోవా పార్టీలో సినీ తారల హాజరు లాంటి ఎన్నో షాకింగ్ అంశాలు మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక మాజీ సీఎం వైఎస్ జగన్ సోదరుడు వైఎస్ సునీల్, జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డి పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఇందులో నటి రీతు చౌదరి, చీమకుర్తి శ్రీకాంత్ పై కూడా ఆరోపణలు వచ్చాయి. అప్పుడే ఈ స్కామ్ కి ప్రధాన సూత్రధారుడైన శ్రీకాంత్ కి రీతు చౌదరి రెండో భార్య అనే విషయం బయటపడింది. వీళ్ళు కిడ్నాప్ చేసి గోవాలో బంధించి బలవంతంగా 700 కోట్ల ఆస్తులను రిజిస్టర్ చేయించుకున్నట్లు సబ్ రిజిస్టర్ ధర్మ్ సింగ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశాడు. ఇప్పటికే ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. అయితే ఒక ఇంటర్వ్యూలో రీతు శ్రీకాంత్ తో పెళ్లి కాలేదని, 6 నెలలు లివింగ్ లో ఉండి విడిపోయామని చెప్పుకొచ్చింది. అది కాస్త ముగిసేలోపు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఇరుక్కుంది. ఇప్పుడు ఇది కాదన్నట్టు తాజాగా ఒక హీరోతో ఎఫ్ఐఆర్ నడుపుతోందంటూ మరో కొత్త కాంట్రవర్సీతో వార్తల్లోకి వచ్చింది రీతు. తన భర్తతో రీతు అక్రమ సంబంధం పెట్టుకుందంటూ ఇన్ఫ్లుయెన్సర్ గౌతమి ఆరోపిస్తూ వాళ్ళిద్దరికి సంబంధించిన వీడియోలు బయటపెట్టింది. ఇప్పుడు ఇది టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్న గౌతమి ఈ వీడియోలను విడుదల చేస్తూ తన భర్త టాలీవుడ్ హీరో ధర్మ మహేష్ పై ఆరోపణలు చేసింది. ఆ వీడియోలో రీతు చౌదరి, మహేష్ ఒక రూమ్ నుంచి బయటకు తూలుతూ రావడం, ఆ తర్వాత లిఫ్ట్ లో కలిసి ఉండడం కనిపించింది. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో గత 2 రోజులుగా హల్చల్ చేస్తున్నాయి. సింధూరం, డ్రింకర్ సాయి వంటి సినిమాల్లో హీరోగా నటించి గుర్తింపు తెచ్చుకున్న ధర్మ మహేష్ 2019లో గౌతమిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2023లో వీరికి ఒక బాబు పుట్టాడు. ఇంతవరకు బాగానే జరిగింది. కొన్ని రోజుల క్రితం తన భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది గౌతమి. అప్పటికే రీతుతో మహేష్ రిలేషన్ లో ఉన్నాడనే విషయం ఇప్పుడు విడుదల చేసిన వీడియోల ద్వారా తెలుస్తోంది. అయితే అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు ఒక అమ్మాయితో రిలేషన్ లో ఉన్నాడని చెప్పింది తప్ప ఆమె పేరు, వీడియోల గురించి గౌతమి ప్రస్తావించలేదు. ఈ వీడియోల ద్వారా ఇప్పుడు భాగోతం బట్టబయలైపోయింది. ఈ వీడియోని బాగా గమనిస్తే రీతు చౌదరికి ధర్మ మహేష్ ఏదో ఇస్తున్నాడు. అది చూసి నోట్లో వేసుకున్న రీతు లిఫ్ట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు తూగుతూ వచ్చింది. దీన్ని చూసిన నెటిజన్స్ ఆమె డ్రగ్స్ సేవించింది అనే అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అయితే క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ ఈ ఇన్సిడెంట్ పెద్దది, పోలీసులు రీతు చౌదరిని ఖచ్చితంగా విచారించాలని అనుకుంటే ఆమె బిగ్ బాస్ 9 షోని మధ్యలోనే వదిలి రావాల్సి ఉంటుంది. వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉంది అని ఒక్క వీడియోతో ఎవరు చెప్పలేరు, కానీ వాళ్ళ మధ్య ఏదో డీల్ నడిచింది. అదేంటనేది రీతు చౌదరి, ధర్మ మహేష్ మాత్రమే చెప్పగలరు. అయితే వారిద్దరి మధ్య నిజంగా అక్రమ సంబంధం ఉందా, లేక డ్రగ్స్ తీసుకోవడం కోసమే కలిసారా అనే విషయం మీద చర్చ అయితే మొదలైంది. ఇక ఒక పక్క రీతు బిగ్ బాస్ హౌస్ లో ఇవేవి పట్టనన్నట్టు ఒక పక్క డెమోను, మరో పక్క పవన్ కళ్యాణ్ తో సన్నిహితంగా మెలుగుతూ కంటెంట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తోంది. ఒకవేళ నిజంగా ఇది డ్రగ్స్ వ్యవహారం అయితే బిగ్ బాస్ షో మధ్యలో నుంచి ఆమెను పంపే అవకాశాలు లేకపోలేదు. చూడాలి మరి ఏం జరుగుతుందనేది. అయితే రీతు చౌదరితో తన భర్త రిలేషన్ లో ఉండడం వల్లనే తరచూ గొడవలు పడుతున్నాడని గౌతమి అయితే ఇప్పుడు ఆరోపిస్తోంది. తమ మధ్య గొడవలకి రీతు కారణమని చెప్తూ కొన్ని మెసేజ్లకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను కూడా సోషల్ మీడియాలో పెట్టింది గౌతమి. రీతు, ధర్మ మహేష్ కలిసి ఒక ఫ్లాట్ లోకి వెళ్తున్న వీడియోలను కూడా గౌతమినే షేర్ చేసింది. వాట్సాప్ మెసేజ్లకు సంబంధించిన స్క్రీన్ షాట్ లో కూడా రీతు చౌదరి ప్రస్తావన ఉంది. అయితే గౌతమి పెట్టిన వీడియోలో ఇద్దరు కలిసి ఒక ఫ్లాట్ లోకి వెళ్లడం, మళ్ళీ బయటకు రావడం, లిఫ్ట్ లో కూడా కలిసి వెళ్లడం వంటివి క్యాజువల్ గా జరిగినవా, లేక గౌతమి ఆరోపించినట్లు ఇద్దరి మధ్య రిలేషన్ ఉందా అనే విషయంపై క్లారిటీ రావాలంటే కొంతకాలం ఆగాల్సిందే. మరి ఈ విషయాలపై రీతు చౌదరిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.